చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీపై కొందరు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ప్రొఫెసర్ కంచ ఐలయ్య. వర్సిటీకి చదువు రాని చాకలి ఐలమ్మ పేరు పెట్టొద్దని కొందరు అనడం సరికాదన్నారు. అలా అనొద్దనే తాను తిరుమల వర్సిటీలను ప్రస్తావించానని తెలిపారు. కానీ తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు తప్పుడు ప్రచారాలు చేసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు కంచ ఐలయ్య. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అట్టడుగు కులమైన చాకలి కులంలో పుట్టిన వీరనారి చాకలైలమ్మ పేరుతో ఉమెన్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆమెకు చదువు వస్తుందా రాదా అనే విషయం మీద చర్చ జరగకూడదు. దేవతల పేరుతో కూడా ఉన్న యూనివర్సిటీలకు మనం వాళ్ళ చదువు గురించి చర్చించము అనే సందర్భంలో వెంకటేశ్వర స్వామి పేరు, పద్మావతి గారి పేరు వచ్చాయి. వీటిని వివాదం చేయడం అనేది చాకలైలమ్మ యూనివర్సిటీకి నష్టం చేయడం. ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే చదువురాని చాకలైలమ్మ యూనివర్సిటీలో చదివితే పిల్లలకు చదువు రాదు, తర్వాత చాకలి అనే పేరు పెట్టడం అనేది కూడా మంచిది కాదు అని చాలా మంది వాదిస్తారు. అది ఆమె పేరు, ఆమె ఐడెంటిటీ. ఒక తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాదు, పద్మావతి యూనివర్సిటీ కాదు, బుద్ధుని పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి, జీసస్ పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి మీద ఆ దేవతలకు కానీ లేదా ఇతర వ్యక్తులకు కానీ చదువు వచ్చా రాదా అనే చర్చ జరగదు. అటువంటప్పుడు చాకలైలమ్మ యూనివర్సిటీకి ఆమె చదువుకు రెఫరెన్స్ చేసి చర్చించడం అనేది చాలా నష్టదాయకము. ఆ యూనివర్సిటీకి పిల్లలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అని నా అభిప్రాయం ఉండడం వల్ల నేను ఆ చిన్న వాక్యము చెప్పాను.